ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. ఇక్కడ భక్తుడు చెబుతున్న మాటను వినండి. దేవుని కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి అని అంటున్నాడు. దేవుడు ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను విమోచించి, మనలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా చేస్తుంది. యేసు రక్తముతో తమ పాపములను కడగబడిన వారే నీతిమంతులైన మనుషులు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టేటువంటి అర్హతను దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. పరలోక దేవునితో ఏ సమయములోనైనా సంభాషించేటువంటి కృప, అధికారము వారికి దొరుకుతుంది. ఈ లోకములో కొందరు అధికార వర్గములో ఉన్నవారైనా, గొప్ప పదవులలో ఉన్నవారినైనా, లేకపోతే ఈ దినాల్లో గనులైన సేవకులని చెప్పబడే వారిని ఎవరినైనా మనము సంప్రదించాలంటే అది సులువైనటువంటి పని కాదు. ప్రధానమంత్రినో, ముఖ్యమంత్రితోనో మనం ఎప్పుడంటే అప్పుడు మాట్లాడగలుగుతామా? మన సమస్యలను వారు చెవియొగ్గి వింటారా? మన వైపు వారు కనులెత్తి చూస్తారా? అయితే వారందరికంటే గొప్ప దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నా కనులు నీతిమంతుడైన నీ మీదను, నా చెవులు నీ ప్రార్థన వైపుకి ఉన్నవి, నీ ప్రార్థనని ఆలకించుచున్నవి అని అంటున్నాడు. ఎంత గొప్ప అర్హత, భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు కదా. దేవుని బిడ్డలారా, ఎలాంటి కాలంలోనైనా నీ ప్రార్థనను వినేటువంటి దేవుడు ఒకరున్నాడు. నీ యొక్క కష్టమును చూసేటువంటి దేవుడు ఒకడున్నాడు. దేశమంతా కరువుతో ఉన్న కాలంలో సారేపత్తులో ఉన్నటువంటి విధవరాల మీద దృష్టి ఉంచిన ప్రభువు ఆయన. ఆ దినము పిండి తొట్టిలో చేయబెట్టి ఆమె అనుకున్నది, ఇంతటితో మా ఆహారము తరిగిపోయినది, ఇక చావే మాకు అని అనుకున్న ఆ తల్లి వైపు చూచుచున్న దేవుడు, ఆమె నోరార చెప్పిన మాటను విన్న దేవుడు ఆమె కరువును తీర్చి, కరువు కాలము తీరేంత వరకు ఆమెను పోషించిన గొప్పవాడు ఆయన. తన చిన్న కుమారునితో భర్త తనను విడిచిపెట్టగా అరణ్య మార్గములో అల్లాడుచున్నటువంటి హాగారు మొరను విన్న దేవుడు ఆయన. ప్రభువా, నా బిడ్డ యొక్క మరణమును నేను చూడలేదని ఆమె ఏడ్చి ప్రలాపించింది. ఆయన ఆమె మొరను, ఆ బిడ్డ మొరను విని వారి దాహమును తీర్చి వారిని కృపాక్షేమములతో ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఆయన. నీ వైపే ఆయన చూచుచున్నాడు. నీకే కష్టం వచ్చినా ఆయన చూపులు నీ మీద ఉన్నాయన్న సత్యాన్ని నువ్వు మర్చిపోబోకు బిడ్డ. నీవు ప్రార్థించేటువంటి ప్రార్థన వైపే, నీవు పెట్టే మొరవైపే ఆయన చెవులు ఉన్నాయి. నీకు ఎంత కష్టము కలిగినా ఆ కష్టముల నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు వైపు నీవు కూడా చూడు. ప్రభువా, నా మీద నీవు దృష్టి ఉంచినందుకే నీకు వందనాలని చెప్పు. నా ప్రార్థనను నీవు వినుచున్నందుకు నీకు వందనాలని చెప్పండి. ఆ దేవాతి దేవుడు
తన కృపా హస్తమును చాపి అనేకమైన మేలుతో మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఏ కష్టములో ఉన్నావు, ఏ శ్రమలో మొరపెట్టాలని అనుకుంటూ మౌనముగా ఉన్నావు, ఇదిగో నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గనుడా, పరిశుద్ధుడా, నీకు వైపు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మీ కన్నులు నీతిమంతుల మీదను, మీ చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవన్నావు. వారి మీద దృష్టించి వారి మొరలను ఆలకించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.